సెమీఫైనల్స్లో ఆసీస్తో మ్యాచ్ సమయంలో జెమిమా రోడ్రిగ్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడైతే మన ఉమెన్స్ ప్లేయర్స్తో ప్రధాని మోదీ కమ్యూనికేట్ అయ్యి వాళ్ళందరితో కూడా సరదాగా మాట్లాడారో అదే సమయంలో ప్రధాని మోదీ ఆమెను దాని గురించి అడిగారు. ఎందుకు మీరు అంతగా కూడా దాని గురించి కూడా ఎమోషనల్ అయ్యారంటూ అడిగిన సందర్భంలో కూడా దానికి జెమిమా కూడా సమాధానం చెబుతూ కూడా అది సెమీఫైనల్ మ్యాచ్, గతంలో మేము చాలాసార్లు ఆసీస్పై విజయానికి చేరువుగా వచ్చాము, అయినా కానీ ఓటమి పాలయ్యాము. వరల్డ్ కప్ సెమీస్లో నేను బ్యాటింగ్కి వెళ్ళే సమయానికి నా అజెండా ఒక్కటే, చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాలి. హార్మన్తో కలిసి మంచి భాగస్వామ్యము నిర్మించగలిగాను. నేను సెంచరీ చేశాను. ఆ తర్వాత వచ్చిన దీప్తి, రిచా వేగంగా ఆడకపోయి ఉంటే గనక మ్యాచ్ను గెలవటం కష్టమైపోయేది. అందుకే ఆ విజయం జట్టుగా పడిన కష్టానికి ప్రతిఫలం. మేము వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయినా సరే కలిసికట్టుగా పుంజుకున్నాం. ఎన్నిసార్లు విజయం సాధించామనేది కాదు, కింద పడినప్పుడు పైకి లేవటం దాని మీదే ఎక్కువగా కూడా దృష్టి పెట్టాము. ఇతర టీముల కంటే ఈ జట్టు మెరుగ్గా కూడా చేసి చూపించింది అని జెమిమా కూడా దానికి సమాధానంగా చెప్పారు.